ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం 130 కీర్తన 7వ వచనం. యెహోవా మీద ఆశ పెట్టుకునుము, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఈ రోజున మనిషి దేని మీదో ఆశ పెట్టుకుని ఉంటున్నాడు. ఏవేవో కావాలని, ఏవేవో సాధించాలని మనిషి ఆశ పెట్టుకుంటున్నాడు. ఈ రోజున మన ఆశకి అదుపు అనేది లేని పరిస్థితుల్లో మానవుడు జీవిస్తున్నాడు. మనం కలుగ చేసుకున్నటువంటి ఈ చిక్కులు, ఈ శ్రమలు మనకు ఎన్ని ఆశలు ఉన్నా కూడా తనివి తీరలేని పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. అందుకే ఆయన మీద కనుక మనం ఆశ పెట్టుకోగలిగితే ఆయన తన కృప మనకి దొరికేటట్టుగా చేస్తాడు. ఆయన దగ్గర ఉచితమైన కృప ఉన్నది. ఆ కృప మనకు ప్రతి విషయంలో కూడా ఏది కావాలంటే, ఏది అవసరమైతే అది మనకి అనుగ్రహిస్తూ మనల్ని నడిపించుకుంటూ వెళ్తుంది. అట్లాగే ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. సంపూర్ణంగా నీ కుటుంబానికి రక్షణ, సంపూర్ణంగా నీకు రక్షణ ఆయన దగ్గర ఉన్నది. అవి ఉచితముగా దేవుడు మనకి ఇచ్చేటువంటివి. పిల్లారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుడు తన కృపచేత ఎంతో మందిని పైకి లేవనెత్తాడు. దేవుడు తన కృపచేత ఎంతో మందిని నడిపించాడు. తన కృపచేత దేవుడు త్రోవలో ఉండగానే వారికి సహాయం చేసినట్టుగా ఇదివరకు మనం ఎన్నోసార్లు చదువుకున్నాము, విని ఉన్నాము. దేవుని యొక్క కృప ఒక మనిషిని, అర్హత లేని మనిషిని అర్హునిగా చేస్తుంది. అర్హత కలిగే వ్యక్తిగా, అర్హునిగా అనేక మంది ముందు నుంచోబెట్టి ఘనుడినిగా, ఘనత గలవాడిగా, పేరు ప్రఖ్యాతులు గలవాడిగా చేసేటువంటిది దేవుని యొక్క కృప. ఈ రోజున ఈ దేవుని యొక్క కృప మీకు కావాలన్నా, ఈ రోజున నీ కుటుంబము, నీవు రక్షణ పొందుకోవాలన్నా ఆయనను మనము సేవించాలి. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. దేవుడి మీద ఆశ పెట్టుకున్న వారు సిగ్గునందరు. దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు వారి జీవితంలో ఏది కూడా సాధించకుండా ఉండలేరు. దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుని ఉంటారో వారు కావలసినటువంటివి పొందుకునేట మాత్రమే కాదు, కానీ వారు ఉన్నతమైన స్థితిలోనికి రాగలరు. ఆయన తన బిడ్డల్ని చెయ్యి పట్టుకుని అడుగడుగున వారిని నడిపిస్తూ ప్రతి విషయంలో కూడా వారికి తోడుగా ఉండి నడిపించేవాడు మనం ఆరాధించే దేవుడు. ఆయన మీద ఆశ పెట్టుకోండి. ఆయన మీద ఆశ పెట్టుకున్న కుటుంబాన్ని ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఎంతో మంది ఆయన మీద ఆశ పెట్టుకున్నారు. ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన దగ్గరకు వచ్చారు. యేసయ్య మీద ఆశ పెట్టుకుని యేసయ్య కార్యం చేస్తాడని, యేసయ్య అద్భుతం చేస్తాడని, యేసయ్య గొప్ప మేలు చేస్తాడని దేవుని మీద ఆశ పెట్టుకుని ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని రక్షించాడు. ఆయన వారిని కాపాడాడు. ఆయన తన కృపను వారికి చూపించాడు. వారు ఏ దేశం నుంచి వచ్చినా, కనాను దేశం నుంచి వచ్చిన కన్యురాలు యేసయ్య దగ్గరికి తన కుమార్తెకు దెయ్యం పట్టింది బాగు చేసుకోవడానికి. తూరు సీదోను ప్రాంతం నుంచి వచ్చారు కొంతమంది యేసయ్య చేత ప్రార్థన చేయించుకోవాలని. ఒక శతాధిపతి వచ్చాడు తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతుంటే తను స్వస్థత పొందుకోవాలని చెప్పి. చూడండి, వేరు ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో యేసయ్య దగ్గరికి వచ్చినా కూడా ఏమంటే యేసయ్య వారి జీవితాల్లో కార్యాలు చేసి, అద్భుతాలు చేసి, వారికి తన కృపను చూపించి, వారికి తన విలువైనటువంటి రక్షణను అనుగ్రహించి పంపించాడు. ఆ దేవుడి మీద ఆశ పెట్టుకుని మనం కూడా ఉండగలిగితే ఆయన మనల్ని తన కృప చేత హత్తుకునేవాడు, తన కృపను మనకు అనుగ్రహించేవాడు. తన విలువైనటువంటి రక్షణ, కల్వరి సిలువలో తను కార్చి ప్రాణం పెట్టినటువంటి ఆ విలువైన ఉచితమైన రక్షణ ఈ రోజున మన కుటుంబానికి, మన జీవితాలకు అనుగ్రహించి మనల్ని భద్రపరిచేవాడు. దేవుడి వాక్యమును మీ వినికిళ్ళు వర్ధల చేయనుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నాయన నీ మీద ఆశ పెట్టుకుంటుండగా నీ విలువైనటువంటి రక్షణ, నీ విలువైనటువంటి కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.